Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. బ్రేక్ న్యూస్. హైదరాబాద్ కొండాపూర్లో సుమారు 700 కోట్ల విలువైన 4 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. మదినాగూడ మార్గంలోని జంగమోని కుంటను కబ్జాదారులు మట్టితో పూడ్చి ఫ్లాట్లుగా విక్రయించేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన హైడ్రా రెవెన్యూ విభాగంతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించింది. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు చెరువును పునరుద్ధరించేందుకు చుట్టూ ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఇటు ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో హైడ్రా తీసుకుంటున్న ఈ చర్య పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కొండాపూర్లోని ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి హైడ్రా ఇవాళ పెద్ద ఆపరేషన్ నిర్వహించింది. దాదాపుగా 700 కోట్ల విలువ గల భూమిని హైడ్రా కాపాడిందని చెప్పుకోవచ్చు. జంగమోని కుంటలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపైన హైడ్రా చాలా వేగంగా స్పందించింది. స్థానికుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను బేస్ చేసుకొని జంగమోని కుంట ఎంత మేరకు కబ్జా గురైంది, గతంలో ఎంత మేర ఉండే అనేటువంటి అంశాలను ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఇవాళ తెల్లవారుజామున షెలింగంపల్లికి సంబంధించిన అంటే మదినాగూడ వెళ్లేటువంటి మార్గంలో ఈ జంగమేని కుంట ఉంటుంది. సో ఈ కుంట దగ్గర దాదాపుగా 4 ఎకరాలకు సంబంధించిన జంగమేని కుంట కబ్జాకు గురైందని ఇటీవల హైడ్రా విచారణలో తేలింది. సో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇవాళ పూర్తి స్థాయిలో మట్టి పోసి చదును చేసినటువంటి ఆ ప్రాంతాన్ని హైడ్రా కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. దాంతో పాటు మట్టి పోసి చదును చేసి అక్కడ రాబోయే రోజుల్లో ప్లాట్లు నిర్మించి అమ్మకాలు చేసుకొని కోట్ల రూపాయలు సంపాదిద్దాము అని కొంతమంది అక్రమార్గులు ఆల్రెడీ ప్లాన్ చేస్తారు. దాన్ని హైడ్రా అడ్డుకుంది అనేది హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో జంగమైన కుంటకు సంబంధించి ఏదైతే మాయమైనటువంటి స్థలం ఉందో, చెరువునికి సంబంధించిన ప్రాంతం ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామనేటువంటి అంశాన్ని కూడా హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏదైతే ఆ కుంటకు సంబంధించినటువంటి ప్లేస్ దాదాపుగా 4 ఎకరాలు కబ్జాకు గురైందో ఆ చుట్టూ కూడా ఆ మట్టిని తొలగించడంతో పాటు అక్కడ మొత్తం ఫెన్సింగ్ వేసి ఆ స్థలాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. దాదాపుగా 65,000 కోట్ల విలువ గల భూములను ఇప్పటివరకు కాపాడేటువంటి ప్రయత్నం చేశామనేది హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అందులో ఇవాళ దాదాపుగా 700 కోట్ల విలువ గల భూమి కూడా యాడ్ అని నేను చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు కాపాడడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ తెల్లవారుజాము చేపట్టినటువంటి ఆపరేషన్ 2-3 గంటల్లోనే ముగిసింది. దాదాపు 700 కోట్ల గల విలువ గల భూమి, 4 ఎకరాల స్థలం ని హైడ్రా కాపాడింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.